సో డైవర్సిఫై అనే వాట్ యూ సే సార్, డైవర్సిఫైకి అసెట్ అలోకేషన్కి డిఫరెన్స్ ఏంటి? యా, డైవర్సిఫై అని అంటే వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ విత్ ఇన్ ఎ పర్టికులర్ అసెట్ క్లాస్. సో లెట్స్ సే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక వ్యక్తికి 10 కోట్లు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, మొత్తం కమర్షియల్ ప్రాపర్టీస్లో పెడితే కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉండొచ్చు. అంతా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో పెడితే కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అంతా స్థలాల్లో పెడితే కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు. అంతా పొలం పైన అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఇబ్బంది ఉండొచ్చు. విత్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో దే కెన్ డైవర్సిఫై దేర్ మనీ. లెట్స్ సే 10 crore ప్రాపర్టీ ఉన్న ఒక వ్యక్తి ఒక 5 crore రూపీస్ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు టు గెట్ హయ్యర్ రెంటల్ ఈల్డ్. అలాగే ఒక 3 crores రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఒక 2 crores మిగతా 2 crores 1 crore కమర్షియల్ ల్యాండ్, ఒక 1 crore అగ్రికల్చర్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. సో ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నట్టు కదా. సో కమర్షియల్ ప్రాపర్టీ నుంచి కొంచెం ఎక్కువ రెంటల్ ఈల్డ్ వస్తుంది, తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుంచి కొంత వస్తుంది, అగ్రికల్చర్ హ్యాండిల్ నుంచి మనకి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంటుంది, మేబీ కొంచెం ఎప్రిషియేషన్ బెటర్గా ఉండొచ్చు. అలాగే కమర్షియల్ ల్యాండ్ కూడా, దాని నుంచి మనకి ఇమీడియట్ ఇన్కమ్ ఏం రాదు, ఫ్యూచర్లో ఎప్రిషియేట్ అయ్యి మంచి వాల్యూ రావచ్చు. సో రియల్ ఎస్టేట్ డూ ప్రొవైడ్ క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ రెంటల్ ఈల్డ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్ అట్లా ఉన్నప్పుడు రెంట్స్ వస్తాయి. స్థలం రూపంలో ఉన్నట్టు ఏంటంటే మనకి రెంటల్ ఈల్డ్స్ అనేవి తక్కువగా ఉంటాయి, లేదా రెంటల్ ఈల్డ్స్ ఉండే అవకాశాలు ఉండవు, బట్ మన క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది. సో విత్ ఇన్ రియల్ ఎస్టేట్ మనం డైవర్సిఫై చేయొచ్చు. అండ్ ఈక్విటీస్లో తీసుకున్నా కూడా విత్ ఇన్ ఈక్విటీ కూడా మనం డిఫరెంట్ సెక్టార్స్ వైజ్, డిఫరెంట్ మార్కెట్ క్యాప్ వైజ్ మనం వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ. సో అక్రాస్ మార్కెట్ క్యాప్స్ అంటే వీ క్యాన్ డైవర్సిఫై అవర్ మనీ టు సమ్ పర్సంటేజ్ టు లార్జ్ క్యాప్, సమ్ పర్సంటేజ్ టు మిడ్ క్యాప్, సమ్ పర్సంటేజ్ టు స్మాల్ క్యాప్. వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. సో అక్రాస్ మార్కెట్ క్యాప్ డైవర్సిఫికేషన్ ఇది. ఇంకోటి ఏంటంటే అక్రాస్ సెక్టర్ వైజ్ డైవర్సిఫికేషన్. సో వీ హ్యావ్ బ్యాంకింగ్ యాజ్ అ సెక్టర్ ఇన్ ఇండియా, we have pharma sector, we have IT sector, we have specialty chemicals, we have auto sector. So itla there are multiple sector, 10 to 14 15 sectors India lo unnai. We can diversify our money within equity across sectors, across market cap wise. We can diversify our money within equities. Correct. సో ఫిక్స్డ్ ఇన్కమ్లో కూడా ఏంటంటే దెర్ ఆర్ బ్రాడ్లీ టూ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే లెస్ దెన్ వన్ ఇయర్ మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ కూడా షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్గా మనం ట్రీట్ చేయొచ్చు. వాటిని సింపుల్గా బిల్స్ అంటారు. మోర్ దెన్ 1 year కన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ని అంటే వాటిని బాండ్స్ అని అంటారు. వాటిలో మళ్ళీ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, ఎస్డిఎల్స్ అంటారు, అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, అవి ఉంటాయి. సో షార్ట్ టర్మ్ వాటిలోకి వచ్చేసరికి షార్ట్ టర్మ్ మెచ్యూరిటీ ఉన్నట్లు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్, ఇవన్నీ ఉంటాయి. సో కొంత షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంత లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెట్లో ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్లో. సో కొన్ని మీడియం డ్యూరేషన్, కొంత లో టు మీడియం డ్యూరేషన్, కొంత అల్ట్రా డ్యూరేషన్, ఇట్లా డిఫరెంట్ డ్యూరేషన్ వైజ్ కూడా వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్. అలాగే కమోడిటీస్, గోల్డ్ అండ్ ప్రెషియస్ మెటల్స్లో కూడా లెట్స్ సే మనం ఒక కొంత పర్సెంట్ గోల్డ్, కొంత పర్సెంట్ సిల్వర్లో, కొంత కాపర్, ప్లాటినం, పెలాడియం ఇట్లాంటి మెటల్స్లో కూడా వీ కెన్ డైవర్సిఫై అవర్ మనీ. So within real estate we can diversify our money, within equities we can diversify our money, within fixed income we can diversify our money, within gold and precious metals, that is commodities, also we can diversify money. So within particular asset class we can diversify our money, or across different asset classes also we can diversify our money. So జనరల్గా ఏం చెప్తామంటే do not put all your eggs in one basket. అంటే ఒక 10 crores నెట్వర్త్ ఉన్నటువంటి ఒక పర్సన్ 100% మనీ ఇంటూ రియల్ ఎస్టేట్, ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ ఆప్షన్, స్మార్ట్ చాయిస్ అని చెప్పచ్చు. 100% మనీ ఇంటూ ఈక్విటీస్, ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ డెసిషన్. 100% మనీ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్,
నాట్ గుడ్. 100% money into gold and silver, it's not a good thing. సో 10 crore నెట్వర్త్ ఉన్న ఒక పర్సన్ లెట్స్ సే ఒక 5 crore రియల్ ఎస్టేట్లో ఉండి, ఒక 3 crores ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అట్లాంటి ప్రొడక్ట్స్లో ఉండి, ఒక 10% ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉండి, ఒక 10% గోల్డ్ అండ్ సిల్వర్లో ఉందనుకోండి, ఇది కొంచెం బెటర్ కదా. అంటే ఇదేది పర్సనల్ రికమెండేషన్గా మనం చెప్పటం లేదు. ఒక 10% ఒక 10 crore నెట్వర్క్ ఉన్న ఒక పర్సన్ స్టేబుల్గా ఉంటుంది. కొంత కమర్షియల్ ప్రాపర్టీస్లోను, కొంత రెసిడెన్షియల్ ప్రాపర్టీస్లోను, కొంత అగ్రికల్చర్ ల్యాండ్లోను, కొంత కమర్షియల్ ల్యాండ్లోను, కొంత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోను, కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లిక్విడ్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ ఫండ్స్ కానీ, అట్లాంటి ఫండ్స్లోను, కొంత మీడియం డ్యూరేషన్ ఫండ్స్లోను, కొంత లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్లోను, అలాగే కొంత గోల్డ్ అండ్ సిల్వర్లో ప్రిఫరబుల్లీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ బార్స్ కానీ ఇట్లా కొనుక్కొని ఆయన డైవర్సిఫై చేసుకుంటే అక్రాస్ ఆల్ అసెట్స్ ఆయన కొంచెం పీస్ఫుల్గా అంటే బెటర్ మనీ మేనేజ్మెంట్ అవుతుంది అనేది మన ఉద్దేశం. సో ఇప్పుడు డైవర్సిఫికేషన్ అనే అసెట్ అలొకేషన్ అని ఒకటే, వి షుడ్ బి స్మార్ట్. డైవర్సిఫికేషన్ అంటే అక్రాస్ అసెట్ క్లాసెస్ని డైవర్సిఫికేషన్ అనొచ్చు, అండ్ విత్ ఇన్ పర్టికులర్ అసెట్ క్లాస్ investing in multiple securities also called diversification. Okay. Yeah.